జగనన్న గారు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ రోజుకి 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇది మెగా డిఎస్సీ ఇవ్వాల్సిన వీళ్ళు ఇప్పుడు ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మరి ఇది ఎలక్షన్లు స్టంట్ కాకపోతే మరి ఏమిటి? మీ ఓట్ల కోసం కాకపోతే, మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి, ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు. పోనీ ప్రైవేట్ గా చేసుకుందాము అంటే పరిశ్రమలు లేవు. మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు. పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు. మరి మీరు బిడ్డలన్నీ ఏం కావాలి అంటే, మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసల్లిపోవాలి. ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు. మన బిడ్డలందరూ వదిలేసిపోతారు. మనకు పర్వాలేదా? ఏమా పర్వాలేదా? ఉద్యోగాలే లేకుండా పోయాయి, బిడ్డలే లేకుండా పోతారు. పోనీ మనమన్నా సరిగ్గా బతుకుదాము అంటే ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఒక్కరన్నా చేయలేపండమ్మా, మీకు ఇల్లు వస్తే అంటే ఒక్క చెయ్యి కూడా లేపడం లేదే. ఒక్కరికంటే ఒక్కరికి జగనన్న గారు వాగ్దానం చేసింది 25 లక్షల పేదలకు ఇల్లులు కట్టిస్తానని చెప్పాడు. ఎన్ని కట్టారు? ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒక్కరు కూడా చేయలేపడం లేదే. మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది? మహిళలు కూడా ఆలోచన చేయాలి. ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి. అమ్మా, ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. మీ జీవితాలు ఎలా మారుతాయి, మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాం తల్లి, ఇది ఓట్ల సమయం. లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు. మాకు ఓట్లేయండి ఓట్లేయండి అని అడుగుతారు. ఏమా ఇస్తారా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, తీసుకోండి. ఇదిగో చుట్టుపక్కల శాండ్ మాఫియా చేస్తున్నారే, ఈ శాండ్ మాఫియాతో సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. లిక్కర్ మాఫియా చేస్తున్నారే, మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు, ఏ డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు, తీసుకోండి. మీ డబ్బులే. ఇంకా ఇమ్మని అడిగి వసూలు చేసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీరు మనసు పెట్టి, మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఎవరైతే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, ఇట్లా జగనన్న గారైనా టీడీపీ అయినా, వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశాం. ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశాం. ఒక్కసారైనా మనకు ప్రత్యేక హోదా కావాలి అని నిజమైన పోరాటాలు ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రత్యేక హోదా కావాలనో, మనకు పోలవరం కావాలనో, మనకు రాజధాని కావాలి అనో ఒక్కరంటే ఒక్కరు కూడా నిజమైన పోరాటం చేసింది లేదు. మళ్ళీ దగా పడకండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం, నేను ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజునే మొట్టమొదటి ఫైలు మీద సంతకం పెట్టబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ గారు.